కోనసీమ కొబ్బరి రైతుల గొంతుక నవ్వుతానని కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని వారి గొంతుక నవ్వుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. అంటే కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజమేనా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయిందన్నారు. అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట్ల బాడీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట్ల అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజోల సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంపై మాట తప్పడం సిగ్గుచేటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. పార్టీ పరంగా రిజర్వేషన్లను కల్పించి బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, ఇందులో భాగంగా బీసీ సాధన సమితి ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యానగర్లో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు లభించింది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్తో పాటు బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారన్నారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. ఇప్పటికే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. 42% చట్టబద్ధత పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తుంది. రిజర్వేషన్ ఒక్కటే కాకుండా అనేక దొంగ హామీలు ఇచ్చి బీసీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. బీసీలు ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇక ఇప్పటి నుండి వాడివేడిగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామన్నారు. పూర్తిగా కావలసి అధికారులను కట్టి లంచాలిచ్చి ఒత్తిడి చేసి బీసీల కూడా తగ్గించమని సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు పోతున్నాయి. దాంతో బీసీలకు తక్కువైనాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా బీసీలు సర్పంచులు అయితే కూడా ఓర్వలేకపోతాడు. తన కులం వాళ్ళే కావాలి, పేద కులాలు కావద్దు. ఓట్లు వేసేటప్పుడేమో బీసీలు కావాలి, ఇప్పుడేమో పేద కులాలు. రెండవది ముఖ్యమంత్రి యొక్క పరిస్థితి, ప్రభుత్వం యొక్క పద్ధతి చూస్తుంటే అడుగున మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంటుంది. ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు. ధర్నా కాదు, మీకు పార్లమెంటులో ఇండియా కూటమికి 240 మంది ఉన్నారు, దాదాపు 36 నుంచి 40. ఒక్క రోజన్నా పార్లమెంట్లో అడిగినరా మీరు? ఈ 42% మేము పెడతామని పోనీ ప్రైవేట్ బిడ్ పెట్టినరా మీరు? పెట్టలేదు. ఒక్కరోజు అడగలేదు. బీహార్ ఓటు చోరీ పనికి మాలిన సబ్జెక్ట్ అది, పసలేని సబ్జెక్టు మీద పార్లమెంటును నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు, పార్లమెంటును నడవనీయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి దగా మోసం చేసిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సమాజంలో బీసీ జనాభాను ఇంత ఘోరంగా అవమానిస్తారని అనుకోలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఆ ప్రభుత్వంలో ఉండి మన సమాజానికి మోసం జరిగితే అల్టిమేట్గా మీకు కూడా నష్టం జరుగుతుంది. మీ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచితే మీరు అంత ఒత్తిడి పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎలక్షన్ ఆపండి, ఎలక్షన్ ఆపేసి మీరు వెంటనే మళ్ళీ ఒకసారి కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయానికి రావాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యనే లేదు. మా సమాజం అవేరే ఉన్నది. మాకు ఇంకా దళిత సంఘాలు కానివ్వండి, ట్రైబల్ సంఘాలు, గిరిజన సంఘాలు కానివ్వండి, మైనార్టీ సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తూ
ఎందుకంటే అనగారినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. తప్పకుండా అందరి సహకారం తీసుకొని, అన్ని వర్గాల సహకారం తీసుకొని మరి ప్రభుత్వాన్ని భర్తమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అతి త్వరలో వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం. నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం. రెండోది మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బగ్గుమంటుంది. ఎక్కడ చూసినా కానీ రాస్తారోకాలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ. ఎందుకంటే రాక మీరే మోసం చేసేది, మా ఓట్లే పిచ్చుకుంటాం. మీరు ఆడ కావాలి. హైదరాబాద్ పాత బస్తీ సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్ కాంచన్బాగ్ ఎస్ఐ ఎస్ కృష్ణకాంత్కు మెమో జారీ చేశారు. విధి నిర్వహణ సమయంలో అయ్యప్పమాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ మతాచారాలకు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పండుగలు, ఇతర మతాల సందర్భంలో పోలీసులు వ్యవహరించే తీరు, అదే సమయంలో ఈ చర్య తీసుకోవడం ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారదర్శకంగా వివరణ ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇతర మతాల పండుగలకు గిఫ్ట్లు ఇస్తూ మరో మతం వారికి ఉపవాసాలు, భోజనాలు పెడుతున్న పోలీసుల తీరు ఇలా అంటూ ప్రశ్నిస్తున్నారు. భాగ్యనగర్ జిల్లా సౌత్ ఈస్ట్ డీసీపీ పరిధిలోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల ధరించినందుకు వారికి పోలీస్ శాఖ నుండి మెమో అందడం జరిగింది. ఈ యొక్క చర్యను భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ ధార్మిక విశ్వాసాలు, ఏ మత సంబంధించినటువంటి యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో అవి ఆ మతానికి సంబంధించినవి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. రాజ్యాంగంలో కూడా ఈ యొక్క స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉన్నది. కానీ ఇతర మతాల పండుగలు ఉన్నప్పుడు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా పరిగణనకు తీసుకునేటువంటి పోలీసు శాఖ అనేక సందర్భాల్లో మరి ముస్లిం పండుగలప్పుడు అన్ని మరి డిపార్ట్మెంట్ లోపల వారికి పూర్తిగా నమాజ్లకు కానీ మరి అదే రకంగా వారు ఇఫ్తార్లకు కానీ వీటికి ఉన్నటువంటి స్వేచ్ఛ మరియు ఆ మతాన్ని గౌరవించిన ఒక పోలీసు ఈరోజు హిందూ మతం అంటే కూడా వారికి ఏ మాత్రం కూడా హిందూ మనోభావాలన్నా, హిందువులన్నా చులకన భావనతో చూసేటువంటి పోలీసు శాఖను భాగ్యనగర్ జిల్లా ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతుల లోపల మేము కూడా నిరసనలకు దిగి ఈ యొక్క చర్యను ఖండిస్తాం. అదే రకంగా పాత నగరంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం ఒక్కసారి చూసినట్టయితే అనేక మందిరాలను పునరుద్ధరణ జరగకుండా, మందిరాలను అభివృద్ధి చేయకుండా పోలీసులు నిరోధించుతున్నటువంటి చర్యను కూడా మనందరం కూడా చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తుందని వి హనుమంతరావు పేర్కొన్నారు. రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేట్ శ్రీరమణ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హనుమంతరావు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన్ను మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడారని, అది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. వందల సంవత్సరాలు ఫైట్ చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు గాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారితో రాపించిన 1949
నవంబర్ రోజు రాజ్యాంగం అమలైంది భారతదేశంలో. అందుకే ఈ కాన్స్టిట్యూషన్ కూడా మొదటి ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనల్లో కూడా మార్పు ఆయన చేసిన విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ప్రతి పౌరుడు కూడా ప్రతి స్త్రీ కూడా రాజ్యాంగం అమలు చేసినటువంటి అంబేద్కర్ మరవకుండా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు. పార్లమెంట్లో అమిత్ షా ఏమంటాడంటే అంబేద్కర్ 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 6 సార్లని. ఈయన పూజ చేస్తే ఏమైంది? భగవంతుని పూజ చేసినా దేవుని పూజ చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం అది ఎంత పెద్ద అవమానం అంటే అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసిన ప్రతి పేదవాడు కూడా. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివి దాని విశిష్టతను తెలిపారు. Constitution of India Preamble. We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constituent Assembly, this is the 20th day of November 1949, and we hereby adopt, enact and give ourselves this Constitution. లోకల్ బాడీ ఎన్నికలకు జీవో నెంబర్ 46 బీసీలకు రాజకీయ ఉరితాడని తీవ్రంగా విమర్శించారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నవంబర్ 25 చరిత్రలో బీసీలకు చీకటి రోజన్నారు. 42% రావాల్సిన రిజర్వేషన్లు కాస్త 18% పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని జాజుల ఆక్రోశించారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనడం రాజకీయ కుట్రలో భాగమన్నారు. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రితో సమావేశాన్ని నిర్వహించాలన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. 30న రాజకీయ యుద్ధవేరి 8-9 తేదీల్లో చెలో ఢిల్లీ పార్లమెంట్ను స్తంభింపచేసే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 60% ఇస్తానన్న ప్రకటిస్తే కనీసం మీ గురించి బీసీ సమాజం ఆలోచించేవాళ్ళు, కానీ అది కూడా చెయ్యరు. మీరేమనుకుంటారంటే జూబ్లీహిల్స్ లో గెలిచినాం, అరే బిడ్డ జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీ చెంప చెల్లు అనిపించే విధంగా చెప్పిండు. ఎంఐఎం ఏ విధంగా అయితే అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండో మేము కూడా చెప్తున్నాం. జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు, ఒక బీసీ బిడ్డ గెలిచాడు, నవీన్ యాదవ్ గెలిచాడు. ఆయన చెప్పాడు అసదుద్దీన్ ఓవైసీ మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, మేము నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తామన్నాడు. మేము కూడా కాంగ్రెస్ తోటి వేదికలు పంచుకోలే, నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకు మాత్రమే మద్దతు ఇచ్చాం కానీ కాంగ్రెస్ కాదు. మీరు ఇవాళ వాపం చూసి బలపడుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా కూడా మీరు కనుక బీసీ సంఘాలతో తక్షణమే ప్రభుత్వాలు చర్చలు జరపాలి. బీసీ జేఏసీతో ప్రభుత్వాలు చర్చలు జరపాలి. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో లెక్క చేయాలి, ఎంతమందిని గెలిపిస్తారో లెక్క చేయాలి, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారో లెక్క చేయాలి, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి ఎప్పుడు పోతారో లెక్క చేయాలి. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ పోయింది. 80 లక్షల ఖర్చుతోటి ఒక 5 నిమిషాల పనికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరే పోయారు.
హర్యానా ముఖ్యమంత్రి పోయిండు, మన ముఖ్యమంత్రి పోయిండు. నల్గొండ డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కైలాష్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయూజేసీ నాయకులు స్వాగతిస్తున్నామని ఓయూజేసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నేత మాట్లాడుతూ పున్నా కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ నేతకు అవకాశం రావడాన్ని కొందరు అగ్ర కులాల నాయకులు అక్కాసు విల్లగక్కడం సరికాదన్నారు. కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. పద్మశాలి బిడ్డకు వికాసైనటువంటి కాంగ్రెస్ నాయకునికి పున్నా కైలాష్ నేతకు బీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినందుకు ఓయూజేసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అధ్యక్ష ఎన్నికను జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుచరులకు, అనుయాయులకు, వాళ్లకు భజన చేసే వాళ్లకు పదవులు రాలేదన్న ఉద్దేశంతో కైలాసన్న మీద అక్కస్తోని పాతగా ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఒక వీడియోను వైరల్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించిండని చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతుంది, లేఖలు రాయడం జరుగుతుంది సీఎం గారికి, అధిష్టానానికి. మేము ఓయూజేసీ పక్షాన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తక్షణమే వెంటనే ఉపసంహరించుకోవాలి, లేఖను ఉపసంహరించుకోవాలి, బీసీ నాయకునికి మద్దతు తెలియజేయాలి. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఓయూజేసీగా, మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? బీసీల ఓట్లు లేదే మీరు మంత్రులైర్రా? బీసీల ఓట్లు లేదే మీరు ఎమ్మెల్యేలు గెలిచిర్రా? మేము ఈ రోజు అంటా ఉన్నాము, మీరు తిట్టుకున్నప్పుడు, మీరు అనుకున్నప్పుడు ఎన్నో రకాలుగా దూషించుకున్నారు, మళ్ళీ కలిసిపోయిర్రు. మీరు ఒక పార్టీలు ఉంటారు, మీ తమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటారు, మీరు మాత్రం పార్టీలలో గెలవడం కోసానికి పార్టీని పక్కకు పెట్టి పార్టీ లైన్ తప్పి కూడా మీరు ఓట్లు వేయించుకుంటారు, ఓట్ల కోసానికి అభ్యర్థిస్తారు. కానీ ఈ రోజు పార్టీ కోసం 2014 నుంచి గత 12 ఏళ్ల నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఒక సామాన్య కార్యకర్త, ఒక బీసీకి ఒక మంచి పదవి వస్తే జీర్ణించుకోలేదు.